నేను నువ్వుగా పరిశీలన చేసుకొని నీ బ్రతికేంది, నువ్వు అసలు ఏ స్థితిలో ఉన్నావో గ్రహించుకొని ప్రభు దగ్గరికి రావాలి మనం ప్రతి దినం. యోసేపు బానిస అని అనుకొని బానిసగానే ఉన్నాడు. బానిస బ్రతుకుల నుంచి దేవుడు రాజుగా నిలబెట్టాడు. ఆమేన్. మన స్థితిని మనం గమనించినప్పుడే మనం ఉన్నతమైన శిఖరానికి ఎదుగుతాం. అప్పులు వచ్చినాయనో, కష్టాలు వచ్చినాయనో, నిందలు వచ్చినాయో, అవమానాలు వచ్చినాయనో, నామకార్థ ప్రార్థన, మొక్కుబడి ప్రార్థన. కొంతమంది మొక్కుబడి చేసుకుంటారు, 7 వారాలు వస్తాం ప్రభువా, తర్వాత నువ్వే చూడయ్యా. 7 వారాల ప్రార్థన. కొంతమంది 3 నెలలు వస్తామని మొక్కుబడి చేసి, కొంతమంది 6 నెలలు, కొంతమంది 3 వారాలు వస్తాయని మొక్కుబడి. దేవుడు కూడా 7 వారాలే బతుకుతావమ్మా, ఇంకా బతకం అన్నాడు అనుకో, రోజులు లెక్కేసుకుంటావా? లేకపోతే వద్దు ప్రభు రేపు తెల్లారద్దు నాయన, తెల్లారద్దు అంటావా? చెప్పండి, తెల్లారద్దు అనుకుంటావా అనుకోమా? తెల్లారితే రోజు గడిచినట్టే.